ఇదిగో ఈ వాక్యం అంటుంది, మీరు లోకానికి మీరు వేరవ్వాలి. పరిశుద్ధాత్ముడి లోకానికి దిగి వచ్చిన మొట్టమొదటి సందేశంలో ఇదే మాటలు మీరు వింటారండి. ఫస్ట్ మెసేజ్, మొదటి సందేశం, పరిశుద్ధాత్ముడు పలికిన మొదటి సందేశంలో మీరు ఆలకిస్తే ఈ తరము వారికి మీరు వేరే. మొదట ఒక విశ్వాసం నేర్చుకోవాల్సింది ఏంటి? సపరేషన్, ప్రత్యేకత లేకపోతే నీవు ప్రభువు చెందిన వ్యక్తివి కావు. అంతే, రాసి పెట్టేసుకోండి అక్కడ. గతానికి లోకానికి నీకు ఆ వేరు ప్రత్యేకత అనేది లేకపోతే, వాళ్ళలాగే నీవు జీవిస్తే, వాళ్ళలాగే మనం బ్రతికితే, వాళ్ళలాగే మనం తిరిగితే, వాళ్ళలాగే మనం తింటే, వాళ్ళలాగే మనం కూడా అలంకరించుకుంటే, అర్థమవుతుందా? కొందరికి నేత్రాశ ఎక్కువ. ఏమనుకోవద్దు అనుకున్నాను. ఏ ఆశ? ఏదన్నా చూశారంటే సాయంకాలంకి వాళ్ళలాగా తయారైపోవాలంటే, వాళ్ళలాగా వీళ్ళు కూడా సంపాదించేసుకోవాలి, వాళ్ళలాగా వీళ్ళు కూడా మూట కట్టేసుకోవాలి, వాళ్ళలాగా వీళ్ళు కూడా సిద్ధపడిపోవాలి. లేకపోతే రాత్రికి నిద్ర రాదు. నేనంటాను, దేవుని వాక్యాన్ని బట్టి మనకు లోకానికి, మనకు లోకస్తులకి ఒక వ్యత్యాసమే లేకపోతే, మనం ప్రభుని ఎరిగిన వారమని, మనం ప్రభుని ఆశ్రయించిన వారమని, మనము ఆయన చేత ఏర్పరచబడిన వారమని గుర్తులేంటి? ఆ సపరేషన్, ఆ ప్రత్యేకత. హల్లెలూయా. నేనైతే ఇలా చేయకూడదండి, నేనైతే ఇలా ఉండకూడదండి, నేనైతే ఇలా రాకూడదండి. ఇదిగో ఇది ఒక విశ్వాసం నోట వినబడవలసిన మాటలండి. ఒక పెళ్లికి వెళ్తే 13 పాస్టర్లు వచ్చారంట ఆ పెళ్లికి. విచిత్రమైన సంగతి ఏంటంటే 13 పాస్టర్లు పక్కన పెట్టి ఒక మాస్టర్ గారు చేశాడంట పెళ్లి. అంతే, మరి లాజిక్ అంత ఇట్లా ఉంటుంది. మీకు ఆధారాలు కావాలనుకుంటే, ఆనవాళ్ళు కావాలంటే వీళ్ళు యేసయ్య గారిని అడగాలి. దాంట్లో ఆ 13లో అన్న కూడా ఒకరంట. ఎందుకంటే ఆమె అందరికీ తెలిసిన ఆమె, వాళ్ళ కొడుకు పెళ్లి రమ్మంటే వెళ్ళాడంట. అక్కడ చూస్తే 13 పాస్టర్లు ఉన్నారంట, యేసయ్య గారితో కూడా కలిపి 13. ఈ 13 పెళ్లి చేయలేదంట. లైసెన్స్ ఉండే, గవర్నమెంట్ లైసెన్స్ ఉండే మాస్టర్ గారు ఒక ఆయన నుంచి ఆయన పెళ్లి చేశాడంట. సరే అయిపోయింది. అయ్యా, పాస్టర్ అందరికీ లోపల భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళంట. అయ్యమ్మ ఇంకా మరణ భోజనం చేయకుండా చేస్తే బాగోదని చెప్పి వాళ్ళతో కూడా కూర్చున్నాడంట యేసయ్య గారు. ఆ భోజనం పెట్టే క్యాటరింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తన మన ఏముండదు. ఈ క్యాటరింగ్ వాళ్ళకి ఏమి, వీళ్ళు మనోడు వీళ్ళు ఏముండదు, కట్టేసుకుంటూ పోతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు కదా. సరే, వాళ్ళు ఏం చేశారు? విస్తరలు పెట్టి మొదట ఆ కర్రీ ఈ కర్రీ అన్ని పెట్టుకుంటూ వెళ్ళి అందులో ఒక కిళ్ళి ఉంటుంది కదా, ఏమంటారు మీరు? అది కిళ్ళేగా. ఆ కిళ్ళి కూడా ఒకటి పెట్టుకుంటూ పోయారంట. ఇది పాస్టర్లకి. వెంటనే చూడగానే అన్నకి కంప్రమిత్రట్టు అనిపించిందేమో. ఏ తమ్ముడు దందీసి అన్నాడు. ఆడు ఏం పట్టించుకోలే, తీసి బుట్టలు వేసుకుని పోతా ఉన్నాడు. ఆడికి లేని బాధ ఆ పక్కనున్న ఆయనకి పట్టింది. ఆ పక్కనున్న ఆయన అంటాడట, యేసయ్య గారు ఏంటి తీసేసారండి? ఆరోగ్యానికి మంచిది, అరుగుదలకు మంచిదండి. అయ్యా, నాకు బాగానే అరగతుంది బాబా. నీకు అరక్కపోతే రాళ్ళు తిను నాకు అన్నాడట ఈయన. ఈయన మౌనంగా ఉన్నాడు. ఈయన మౌనం ఉండకూడదు. ఈయన అంటాడట, యేసయ్య గారు మీరే తినరా, మీ సంఘంలో ఎవరు తినరా? ఏదో లాజిక్. ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళు ఎవరు కూడా తినరంటే, తినేవాడు ఎవడో ఈయన తెలుసుంటాడు. ఆధారాలు లేని ఆధార్ కార్డు, ఆ తినేవాడు ఎవడో తెలుసుంటాడు. ఇప్పుడు యేసయ్య గారు, అమ్మ చర్చకు వచ్చే ఎవరు తినరండి అంటే, అది మరి నీ సేవ ఎట్టుంది, అదిగో పలానోటి సంగతి ఇది అని చెప్తాడు ఈయన. ఆయన అటు చెప్తాడని యేసయ్య గారికి తెలుసు. యేసయ్య గారు అన్నాడట, మా వాళ్ళు తింటారో తినరో నాకు తెలీదు, నేనైతే తిన్నా. ఓ ఇంకేంటి, నేనైతే తిన్నండి. ఎంతమంది వచ్చారండి,
ఇంతమందిలో ఎవరు ఎట్లా ఉన్నారు నాకు తెలిసింది. వస్తారు 2 గంటలు 3 గంటలు అడుగు శుద్ధి సోత్ర శల్యంతో అంటారు ఇక్కడ. ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఆ పలానోడు అట్టేంటి, పలానోడు ఇట్టేంటి, ఆ పేపర్ ఏంటి, అట్టేంటి, పెన్ ఏంటి.